యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మరి క్రిస్మస్ దినాల్లో ఉంటుండగా మరి చాలా జాగ్రత్తగా ఉండేది. ఎందుకంటే చాలామంది క్రిస్మస్ 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 అని కలవరిస్తూ తలపిస్తూ ఆఖరికి క్రిస్మస్ రోజున మంచన పడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే బూజులు దులిపి ఇల్లు తుడుచుకొని అవి తుడుచుకొని ఈ తుడుచుకొని వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు గెస్టులు వస్తారు అని చెప్పి మరి అన్నీ తుడిచి చక్కగా నీట్గా అంటే వేరే వాళ్ళకి కనువిందు కొరకు వాళ్ళని తృప్తిపరచడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఆరోగ్యం మీరు చూసుకోవాలి. క్రిస్మస్ అనేది ఒక ఆచరణ మాత్రమే. ఆ రోజు మీకేమీ సంభవించేది ఉండదు, మీకేమి వచ్చి దిగేది ఉండదు. క్రిస్మస్ అంటే నిజంగా ప్రతిరోజు మరి దేవుని బిడ్డలకి ప్రతిరోజు క్రిస్మస్ కన్నా ఎక్కువ ఆనందం ఉంటుంది. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మరి అలవాటుతో కూడిన చాలామంది ఏం చేస్తారంటే అలవాటుతో కూడిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్రిస్మస్ చేసేయాలి ఏదో చేసేయాలంటారు. ఏం చేసేది ఉండదు. ఆఖరికి మంచన పడతారు. జ్ఞాపకం చేసుకోండి, విస్తారమైన పనులు పెట్టుకోకూడదు. మార్త మరి విస్తారమైన పనులు పెట్టుకుంది యేసుప్రభువు గారి గురించి. ఆయన ఎప్పుడు పనులు పెట్టుకుని విస్తారంగా అని చెప్పట్లేదు. జ్ఞాపకం చేసుకోండి. మరి వలే మీరు ఉండండి. ఏది ముఖ్యం అది చూడండి. ఇక విస్తారమైన పనులు పెట్టుకుని అదని ఇదని మరి అక్కడ షాపింగ్ అని చాలా అలసిపోతారు. మరి ఎప్పుడు అలసిపోయినంతగా ఈ క్రిస్మస్ రోజున అలసిపోయి ఆఖరికి చాలామంది హాస్పిటల్ పాలవుతారు, మంచన పడతారు. కొంతమందికి అయితే గుండ్లు కూడా ఆగిపోతున్నాయి. మాకు తెలిసిన ఒక ఆమె విపరీతంగా పనులు చేస్తూ ఉండేది. ఆమె సడన్గా ఆమెకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఈ విధంగా అనేక మంది చనిపోతూ ఉంటారు. ఇది క్రిస్మస్ అనేది ఒక ఆచారం, ప్రతి సంవత్సరం వచ్చే ఆచారం మాత్రమే. ఈ ఆచారాలన్నీ మామూలుగానే ఉంటాయి. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే ఇవన్నీ కూడా సరిగ్గా అదే రోజు చనిపోయినట్టు గుడ్ ఫ్రైడేకి ఎక్కడ లేదు. ఫ్రైడే వచ్చింది కదా, గుడ్ ఫ్రైడే ఆ రోజు ఫ్రైడేని పెడుతూ ఉంటారు. ఈ విధంగా అన్నీ కూడా వాడు మనుషులకు తోచినట్టుగా మనుషులకి అనుకూలంగా పెట్టుకుంటూ ఉంటారు. గమనించండి, జ్ఞాపకం చేసుకొని యేసుప్రభువు గారు వచ్చి 2000 సంవత్సరాలు పూర్తి అయిపోయినప్పుడు ఇప్పుడు మనం చూడవలసిన దేని గురించి అంటే ఆయన రాకడ గురించి. ఆయన రాకడ రాబోతుంది కాబట్టి రాకడ కొరకు సిద్ధపడాలి. దాని గురించి తాపత్రయపడాలి. కానీ ఈ క్రిస్మస్ ప్రతి సంవత్సరం వచ్చే క్రిస్మస్ ఆచరణ పండుగ గురించి ఆత్రపడటం కాదు. గమనించండి, ఒకవేళ మీరు సిద్ధపాటు లేకుండా ఉంటే కనుక, సిద్ధపాటు లేకుండా చనిపోతే నిత్య నరకాగ్ని పాలైపోతారు. మీరు సిద్ధపడవలసింది క్రిస్మస్ కొరకు కాదు. మీరు సిద్ధపడవలసింది రాబోచిన యేసుప్రభువు గురించి. ఆయన మధ్యాకాశంలో రాబోతున్న అక్కడ విందు జరగబోతుంది. ఆ విందులో మరి ప్రవేశించడానికి మీరు సిద్ధపడాలి. కానీ ఇక క్రిస్మస్ అలవాటుతో కొన్ని ఇది ఎంత మాత్రం మీరు చేయవలసిన అవసరం లేనే లేదు. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఆ దినం గురించి మీరు కనిపెట్టండి. ఆ దినం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు కాబట్టి సిద్ధంగా ఉండాలి. మరి సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే మరి పరిశుద్ధ రాజ్యంలోకి ప్రవేశిస్తారు. సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆ యొక్క విందులో మరి యేసుప్రభువు గారు విందులో పాల్గొంటారు. కాబట్టి పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి, మరి ఆత్మలో సిద్ధం కలిగి ఉండండి. దేవుడి మాటలను దీవించి ఆశించను గాక. ఆమేన్.